ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 4,467 రిటైర్మెంట్ డబ్బులను జైత్రి గ్రూప్స్ లో పెట్టి మోసపోయారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో కాకల శ్రీనివాస్ 300 కోట్లకు పైగా స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023 జనవరిలో పోలీసులు కాకల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్పై విడుదలై మళ్లీ పరారయ్యారంటున్నారు. బంధువులు, ఉద్యోగుల డబ్బులతో నమ్మకంగా పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కాకల శ్రీనివాస్ ను వెంటనే అరెస్ట్ చేసి తమ డబ్బు రికవరీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 100% అని చెప్పి వాళ్ళు చేసి ఎంఓయూ చేసి వాళ్ళు డబ్బులు మోసం చేసి దాదాపు వాళ్ళు 300 కోట్ల దాకా 250 మంది పైన ఇన్వెస్టర్స్ ని మోసం చేసి వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు. వాళ్ళని కేపీహెచ్బి పోలీసులు 25/1/23 అరెస్ట్ చేశారు. మళ్ళా 12/4/23 బయటకు వచ్చి మళ్ళీ అప్పటి నుంచి NBW అతని మీద ఉంది, నాన్ బెయిలబుల్ వారెంట్. తప్పించు తిరుగుతున్నాడు అతను. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ ని ఎన్నోసార్లు మేము వెళ్ళి బాబు ఇది సంగతి మాకు న్యాయం చేయండి అంటే కనీసం వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోకుండా మళ్ళీ తిప్పుతున్నారు. నేను చిన్న కుర్రాన్ని కాదు, నేను 63 ఏళ్ల వయసు వాడు నేను. కానీ నేను రిటైర్మెంట్ అయిన డబ్బులంతా వాడు మొహాన్ పోసాను. కాబట్టి జయా గ్రూప్ 27 షెల్ కంపెనీస్ మొత్తం డిపాజిట్స్ వచ్చి 300 కోట్ల పైనే. మన నవ తెలంగాణలో 700 కోట్లు అని రాశారు. నేను జయా గ్రూప్ లో డబ్బులు ఫ్లాట్ కోసం ఇన్వెస్ట్ చేసి నేను మోసపోయాను. వాళ్ళు ఫ్లాట్ కట్టిస్తామని చెప్పేసి మా దగ్గర 30%, 70% అని 50-50 అని 100% అని చెప్పేసి వాళ్ళు చేసి ఎంఓయూ చేసి వాళ్ళు డబ్బులు మోసం చేసి దాదాపు వాళ్ళు 300 కోట్ల దాకా 250 మంది పైన ఇన్వెస్టర్స్ ని మోసం చేసి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరోసారి బీఆర్ఎస్ నేత కవితపై ఫైర్ అయ్యారు. సామాజిక తెలంగాణ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్న కవిత 2014లో బీసీలకు న్యాయం చేయకుండా మంత్రివర్గంలో కేవలం 3 బీసీలకే స్థానం ఇచ్చిన విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. అప్పుడు బీసీలకు పదవులు ఇవ్వమని మీ నాన్న కేసీఆర్ను అడగలేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీ ప్రధాని మోదీపై ఏదైనా అనుచితంగా మాట్లాడితే తీవ్ర నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలు దుష్ప్రచారంగా మారిపోతున్నాయని, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలని రఘునందన్ రావు అన్నారు. మీరొచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డారు, ఆడబిడ్డలు కనబడ్డారు. పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు. నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు. ఇవాళ వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీ కోయి గంగల మునిగొస్తా అని. గట్లుంది మా చెల్లె ముచ్చట. చెల్లె నువ్వు చెప్పే ఏ ముచ్చట కూడా ప్రజలు విశ్వసించారు. నువ్వు ధర్నాలు చేయి, రాస్తారోకోలు చేయి, ప్రజలకు ఏది మేలవుతుందో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏది లాభం జరుగుతుందో అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తారు. అది ఏ విషయంలో అయినా సరే మేము కంటి తుడుపు చర్యలు చేయం. చెప్పింది చేస్తాం. ఈ దేశం కోసం పనిచేస్తాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాకు పదవి రాకపోతే నేను వేరే కుంపడి పెట్టుకునేటోళ్ళు మా పార్టీలో ఎవరు ఉండరు చెల్లె. కాబట్టి నీ పార్టీ గురించి, నీ సొంత కుటుంబం గురించి, నీ ఆస్తుల పంపకం గురించి, నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మాటికి వెనకటికి మీ ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా అట్లే మాట్లాడితే నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరించుతాను. థ్యాంక్ యూ. మీరొచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డారు, ఆడబిడ్డలు కనబడ్డారు. పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు. నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు. ఇవాళ వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీ కోయి గంగల మునిగొస్తా అని. గట్లుంది మా చెల్లె ముచ్చట. చెల్లె నువ్వు చెప్పే ఏ ముచ్చట కూడా ప్రజలు విశ్వసించారు. నువ్వు ధర్నాలు చేయి, రాస్తారోకోలు చేయి, ప్రజలకు ఏది మేలవుతుందో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏది లాభం జరుగుతుందో అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తారు. అది ఏ విషయంలో అయినా సరే మేము కంటి తుడుపు చర్యలు చేయం. చెప్పింది చేస్తాం. ఈ దేశం కోసం పనిచేస్తాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
నాకు పదవి రాకపోతే నేను వేరే కుంపడి పెట్టుకుని అనేటోళ్ళు మా పార్టీలో ఎవరు ఉండరు చెల్లె. కాబట్టి నీ పార్టీ గురించి, నీ సొంత కుటుంబం గురించి, నీ ఆస్తుల పంపకం గురించి, నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మాటికి వెనకటికి మీ ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో నాలాల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే వెంటనే సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాంతాల వారీగా నాలాల సమస్యలను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు. చెరువుల పునరుద్ధరణతో పాటు నాలాల పరిరక్షణపై ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు సంబంధించి ఎలాంటి రాజీ పడేది లేదని తెలిపారు. నగరంలో వరద భయాన్ని నివారించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనారోగ్యంతో వల్లభనేని వంశీ మరణించాలన్న దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ నేత పేర్నినాని మండిపడ్డారు. దేవుడిపై నమ్మకంతో న్యాయం జరుగుతుందన్న ఆత్మవిశ్వాసంతో వంశీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. వంశీపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చివరికి న్యాయమే గెలుస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. వంశీకి తాము పూర్తి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి ఎలాంటి డోకా లేదని పేర్కొన్నారు. కూడా ఒకే ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా కూడా న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అంతిమంగా న్యాయం నాదే అవుతుందని చెప్పినటువంటి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆయన పోరాటం చేస్తున్నాడు. చివరికి వాళ్ళు దిగజారి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు వీళ్ళందరూ కూడా దిగజారి అంటే మానవత్వం కూడా మరిచి అతని ఆరోగ్యాన్ని క్షీణింపచేసి తద్వారా అతన్ని ఏదో రకంగా ఆరోగ్యం క్షీణించడం ద్వారా మరణించాలనేటువంటి నెపంతో అతన్ని ఏదో ఒకటి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మాత్రమే ఇవాళ ఇంత తతంగం నడుపుతూ చంద్రబాబు నాయుడు గారికి జైల్లోకి వెళ్ళంగానే 1,00,000 రోగాలు వచ్చేస్తాయి. వాళ్ళు రోగాలు ఉన్నాయని చెప్తారు. వెంటనే అందరూ సానుభూతి చూపించాలి. అచ్చెన్నాయుడు గారికి అప్పుడే పైల్స్ వస్తాయి. వెంటనే పైల్స్ ఆపరేషన్ చేయకపోతే గుండె ఆగిపోద్దన్నంతగా అడావుడి చేస్తారు. కానీ ఇక్కడ వంశీమోహన్ దాంట్లో శ్వాసకి ఇబ్బంది ఉన్నా గతి లేని స్థితిలో కోర్టుకి అప్పీల్ చేసుకుంటే గాని గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ప్రజలకు సముచితంగా రేషన్ అందలేదని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి అర్హుడికి నిత్యావసరాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రేషన్ డీలర్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ఎవరి వల్లనైనా గోల్మాల్ జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ రేషన్ సరుకులు వారికి సక్రమంగా అందించే విషయంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలకు చేరువ కాలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎక్కడ ఒక చోట ఆ వ్యాన్ ని పెట్టి అది 1-2 గంటలు ఉంచి అప్పుడు ఎవరైనా వచ్చి తీసుకుంటే సరే, లేకపోతే అక్కడి నుంచి మళ్లీ తీసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎక్కడా కూడా సరుకులు సక్రమంగా అందాయనేటువంటి మాట లేదు. ఆ వ్యాన్ ఎక్కడైనా సరే ఇబ్బంది పడి ఓ పక్కన పడేస్తే మళ్లీ సరుకులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చినప్పుడే తీసుకోవాలి. ముసలి ముతక కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇలాంటి దుర్భర పరిస్థితులు మనం చూసిన తర్వాత అందరం కూడా ఏకగ్రీవంగా ఒకే ఒక్క మాట చేయటం, మళ్లీ
ఈ రేషన్ షాపుల్ని పునరుద్ధరించాలనేటువంటి మాటని కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఒకే మాటగా చెప్పారు. ప్రజాప్రతినిధులు చెప్పారు, ప్రజలు చెప్పారు, నాయకులు చెప్పారు, అందరూ చెప్పారు. దరిమిలా ఇవాళ అద్భుతంగా జూన్ 1వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మనం పునఃప్రారంభించుకుంటున్నాం అనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాను. 15 రోజుల పాటు ఈ షాపులు మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే ఇవాళ తీసుకోలేకపోతే మరుసటి రోజు తీసుకోవడానికి, ఆ మరుసటి రోజు కూడా కుదరకపోతే ఇంకొక రోజు తీసుకోవడానికి, మీ ఖాళీ సమయాల్లో వెళ్లి తీసుకోవడానికి రమారమి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నడుపుతాం. దాంతో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ ప్రతిపక్షం రకరకాల అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఎండియూలు అద్భుతంగా నడిచి దాన్ని కాదన్నారనేటువంటి మాట, ప్రజల వద్దకు వెళ్ళదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇవాళ మనం స్పష్టంగా చెప్తున్నాం ఒక జీవో ద్వారా, అదేమిటంటే 65 తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ సాధించిన విజయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. సీమాంధ్ర పాలకుల దోపిడీని ఎదిరించి పదవులను త్యాగం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ను గుర్తు చేస్తూ నేడు రేవంత్ విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు అనవసరమైన ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది మేధావులు తెలంగాణ వస్తుందా పోతుందా, ఇక కృష్ణానది నీళ్లు మీరు లిఫ్ట్ ఎట్లా చేస్తారు, ఎట్లా నీళ్లు వస్తాయి, మనకు నీళ్లు రావు, మన తెలంగాణ ఎండిపోవాల్సిందే, మన భూములు ఎండిపోవాల్సిందే, ఆగం కావాల్సిందే, ఇదంతా మీరు అనవసరమైనటువంటి ఒక కొత్త పంచాయతీ పెడుతున్నారా అని చెప్పని మా పైన ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది ప్రొఫెసర్లు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు అన్నటువంటి ఒక పరిస్థితి కూడా చూసినాం. అట్లా ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక అశక్తత, ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యంలో తెలంగాణ మగ్గి ఉంటూ దోపిడైనా పర్వాలేదు అని చెప్పని ఒక అచేతనమైనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలంగాణ సమాజం ఉన్నటువంటి ఒక తరుణంలో ఒక సూర్యుడు లెక్క కేసీఆర్ గారు పొడుస్తున్న పొద్దు మీద అన్నట్టుగా కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి తనకున్నటువంటి ఒక పదవులు, పార్టీ పదవులు, ప్రజా ప్రాతినిధ్యం, తెలంగాణ నిరంతరంగా దోపిడీకి గురి కావడానికి కారణం మన నాయకత్వమే. మన నాయకత్వమే చిన్న చిన్న పదవుల కోసమో లేకపోతే చిన్న చిన్న తాయిలాల కోసమో తల ఒగ్గి ఒక బానిస మనస్తత్వంతో ఆ రోజు ఆంధ్ర పాలక వర్గం చేస్తున్నటువంటి ఒక వివక్ష కావచ్చు, దోపిడీ కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా తోడ్పడ్డటువంటిది మన నాయకత్వమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. తీసుకుంటే తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక సత్యాలు. ఆ సత్యాలు ఏంటి అంటే పెద్ద ఎత్తున ఒక దోపిడికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి, మన ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ ఒక దోపిడికి అడ్డాగా తెలంగాణను మార్చుకొని ఒక వలస వాదులకు కేంద్రంగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి ఆ రోజున్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాలు దోపిడీ చేసినట్టు ఒక పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ రోజు మహానాడు విజయం చూసి ఓర్వలేకే జగన్ ఏదేదో మాట్లాడుతున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తీవ్రంగా విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాలనలో సొంత నియోజకవర్గానికి కూడా తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. కడపలో మహానాడు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శించిన పట్టాభి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తాడేపల్లిలో జరిగిన మద్యం కేసుపై త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించబోతోందని, ఆ దర్యాప్తు జగన్ మాస్టర్ బెడ్రూమ్ వరకే వెళ్లే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. మహానాడు ప్రజల్లో ఆశాజ్యోతి రగిలించిందని పేర్కొన్నారు. రాజకసరెడ్డి ఆ విధంగా భయపడటంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఆయన ఏది ఏమైనప్పటికీ ఆధారాలు ఇవాళ అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకుంది. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కి సిట్ దర్యాప్తు చేరుకుంటుంది. 2.5 గంటలు మీడియాతో ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల. మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి పూట 1000 మంది పోలీసులు పంపించి ఆయన బస్సులోంచి ఈడ్చుకుని వెళ్ళారు కదా, అటువంటి పనులు, అటువంటి అప్రజాస్వామికమైనటువంటి పనులు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చెయ్యదు. మేము లీగల్గానే వెళ్తాం, చట్ట ప్రకారం వెళ్తాం. మీరు కూడా చట్ట ప్రకారమే మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పండి, న్యాయస్థానాలను ఎదుర్కోండి. దానిలో ఉన్నటువంటి
తెలంగాణ కళ పటం లేకపోయినా లక్ష్యంతో నడిచే దృష్టితో మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడిన ఆయన ప్రతి నీటిపారుదల ప్రాజెక్టు, ప్రతి ఐటీ హబ్ పాఠశాలలు ఆల్ఆర్ సిగ్నేచర్స్ ఆర్ లివింగ్ డ్రీమ్ అన్నట్టు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఈ కళను ప్రజలందరితో కలిసి నిజం చేశామని చెప్పారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ల స్ఫూర్తితో కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమం విజయాన్ని సాధించిందన్నారు. 4 కోట్ల ప్రజల కళలను కేబినెట్లోకి తీసుకెళ్లిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. త్వరలో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని జోషన్ చెప్పారు. మీరు అమెరికాలో ఉన్న తెలంగాణ అభివృద్ధికి మీరు ఎంతో అవసరం అంటూ ఎన్ఆర్ఐలకు కేటీఆర్ సందేశం ఇచ్చారు. మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని సాధ్యం చేసి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం జరిగిన రోజు జూన్ 2. దశాబ్దాలుగా కాలంగా స్థిరపడ్డ పెద్ద రాష్ట్రాలను తలదన్నే విధంగా అనతి కాలంలోనే అగ్రగామిగా భారతదేశంలో అవతరించింది మన తెలంగాణ. ఒకనాడు తెలంగాణ అనగానే గుర్తొచ్చే దృశ్యాలు కరువులు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, మొండి గోడలు, ఎండిపోయిన చెరువులు, బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టుగా ఉండే తెలంగాణ బతుకు. మరి ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ దృశ్యాలు, ఆ చిత్రాలు మారుతున్నాయి, మారిపోయాయి. పచ్చని పొలాలు, పంట రాసులు, మత్తడి దుంకే చెరువులు, నట్టింటికి నల్ల నీళ్లు, కొత్త ఇండ్లు, ఆటపాటలు, ఆనందాలు, సుజల సుఫల సస్య శ్యామల సన్నివేశాలు. వలవల ఏడుస్తూ వలస వెళ్లిపోయిన పాలమూరుకు వలపోతల నుంచి విముక్తి. బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి. సాలెల మగ్గం సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి. ఆదివాసీ బిడ్డలు పిట్టల్లా రాలిపోయే ఏజెన్సీ విష జ్వరాల విషాదం నుంచి విముక్తి. కటిక చీకట్లతో, కరెంటు కోతలతో, కాలిన మోటార్లతో అల్లాడిపోయిన అంధకారం నుంచి విముక్తి. నీళ్లు లేక బోర్ల మీద బోర్లు వేసి బొక్క బోర్ల పడి అప్పుల పాలై చేనుగట్ల కాడ శవాలై వేలాడిన అన్నదాతలకు సావుల నుంచి విముక్తి. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకుల నుండి విముక్తి. ఇవన్నీ కూడా నేను చెప్పింది కల్పనలు, ఊహలు, ఆలోచనలు, కొంతమందికి అతిశయంగా అనిపించేవి. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గుర్తు చేస్తూ సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు ప్రకటించి ఇప్పటి వరకు ఒక్కదానిని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతులకు ఫసల్ బీమా యోజన అమలుపై జాప్యం తీవ్రంగా తప్పుబట్టారు. రైతు భరోసా, మద్దతు ధరలు, వ్యవసాయ బీమా తదితర అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెలాఖరులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన విజయాలపై జూన్ 9 నుంచి 21 వరకు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అలాగే ఎమర్జెన్సీ 50 ఏళ్ల పూర్తి నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. దాని మీద ఉన్న ఆశకొని తిరుగుతున్నాడు, పుడింగి మాటలు మాట్లాడుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూట్లో రాయి తీయలేనమ్మా, ఏట్లో రాయి తీస్తా అన్నట. గీడ పాత బస్తీలో కరెంటు బిల్లులు కూడా సరిగా వసూలు చేయలేని ఈయనే పీఓకేని ఆక్యుపై చేసుకునే విషయంలో ప్రధానమంత్రి గురించి మాట్లాడుతాడని అందరూ నవ్విపోతాను ఈయన చూసి. నువ్వు చెప్పిన చిన్న చిన్న పనులు చేయలేనివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మన విమానాలు ఎన్ని పడిపోయినాయి కావాలనా, లేకపోతే పాకిస్తాన్ను ఏదైతే మోకాళ్ళ మీద నిలబెట్టడం కావాలా నీకు దాని మీద ఉన్న ఏం జరిగింది అనేది, మనకు ఎంత నష్టం జరిగింది అనే దాని మీద ఉన్న ఆతృత, అవతలోడు ఓడిపోయింది అనే దాని విషయంలో నీకు లేదంటే నువ్వు ఎటువంటి యొక్క వైఖరిలో ఉన్నావని చెప్పి ఉన్నది. ఇవాళ యుద్ధం అన్న తర్వాత హిందీ సినిమాలలో కదా, మొత్తం తెలుగు సినిమాలలో హీరోకు షర్టు నలగకుండా, ఏమి దెబ్బ తాకకుండా అవతలోడిని కొట్టేసినట్టుగా ఉంటుందా ఏంటి యుద్ధం అంటే? యుద్ధం అంటే అవతలోడు ఎంత దెబ్బ తిన్నాడు, మనకు కూడా తాకితే చిన్న దెబ్బలు. కానీ అల్టిమేట్గా మన సైన్యం, మన యొక్క త్రివిధ దళాలు వీరోచిత పోరాటంతో ఇవాళ మనం విజయం సాధించినాము. పాకిస్తాన్ని ఇవాళ మొఖాల మీద నిలబెట్టినాము. అది ఇంపార్టెంట్. ఇవాళ అది మీకు కాదు, మీరు చూస్తున్నది ఏమిటి? ఎంతసేపు రంధ్రాన్వేషణ తప్పితే మీలో ఇంకొకటి లేదు. కాబట్టి మీరు ఏదైతే ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ
డిమాండ్ చేస్తున్నది. లేకపోతే త్వరలో దీనిపైన మేము కొంత సమయం ఇస్తున్నాం. అది గనక మీరు వీటిని నెరవేర్చకపోతే తప్పక దీనిపైన కార్యాచరణ ప్రకటిస్తాం. రెండోది, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అడ్డుకునేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా పాత పద్ధతినే కోరుతున్నందున రేషన్ షాపుల వ్యవస్థను పునరుద్ధరించినట్లు వివరించారు. 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన మార్గదర్శకాలతో పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చేసింది కూడా, అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి చేకూర్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ఎన్నుకుంటుంది. ఆ విధానం ప్రకారంగానే ఈరోజు ఎఫ్పీ షాప్ ని ఓపెన్ చేయడం, అలాగే మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పెట్టడానికి కూడా ఈ షాపుల వాళ్ళకి బాధ్యత చెప్పారు. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ఎఫ్పీ షాప్ పాత విధానమే ఉంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ టైంకి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉంటుందనే మంచి ఆలోచనతో ఈరోజు మళ్ళీ మనం ఫెయిర్ ప్రైస్ షాప్ ని ఓపెన్ చేస్తూ ఆ వెహికల్స్ కూడా ఈ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లో ఎవరైతే వెహికల్స్ ఇచ్చామో అదే వెహికల్స్ మళ్ళీ వెనక్కి ఇచ్చి ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చేసింది కూడా, అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి చేకూర్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ఎన్నుకుంటుంది. ఆ విధానం ప్రకారంగానే ఈరోజు ఎఫ్పీ షాప్ ని ఓపెన్ చేయడం, అలాగే మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పెట్టడానికి కూడా ఈ షాపుల వాళ్ళకి బాధ్యత చెప్పారు. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ఎఫ్పీ షాప్ పాత విధానమే ఉంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ టైంకి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉంటుందనే మంచి ఆలోచనతో ఈరోజు మళ్ళీ మనం ఫెయిర్ ప్రైస్ షాప్ ని ఓపెన్ చేస్తూ ఆ వెహికల్స్ కూడా ఈ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లో ఎవరైతే వెహికల్స్ ఇచ్చామో అదే వెహికల్స్ మళ్ళీ వెనక్కి ఇచ్చి ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చేసింది కూడా, అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి చేకూర్చే విధానాన్ని. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో 26న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన ఒంటరి మహిళ రాణెమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా కేసు దర్యాప్తులో పోలీసులు కీలక సమాచారం గుర్తించారు. అదే గ్రామానికి చెందిన బోయిన ప్రశాంత్ ముఖం చేతిపై గాయాలతో కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బెట్టింగ్ వ్యసనంతో డబ్బుల కోసం రాణమ్మ ఇంట్లో చోరీకి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని జహీరాబాద్ డీఎస్పీ తెలిపారు. అనంతరం ఆమె నగలు, డబ్బు ఎత్తుకెళ్లాడని చెప్పారు. ఉన్న రాణమ్మ ఇంట్లో ఒంటరిగా ఉందని పోయి ఆ డబ్బు విషయంలో ఆమెని ఇంటి డోరు టెస్ట్ చేసి స్టేషన్ ద్వారా చనిపోయింది. ఆమె నేరస్తుడి సస్పెక్ట్ అనుమానం పరంగా విచారణ చేస్తే నేరస్తుని పట్టుకొని విచారణ చేస్తే నేరం ఒప్పుకోవడం జరిగింది. ఆ గుండు పోయేటప్పుడు ఆ గుండెలో వచ్చింది గుండె కోసం కాబట్టి ఆ దొంగతనం చేసుకుని గుండు పుస్తకం కార్డు వేసుకోవడం ఆ ఇంటాక్ట్ గా అది దొరకడం జరిగింది. కంప్లైంట్ పార్టీ వాళ్ళు కూడా దబాయి చెప్పడం జరిగింది. నేరస్తుడు గ్రామాల్లో యువత ఈ బెట్టింగ్స్ యాప్స్ కానీ పేకాట గేమ్స్ కానీ ఇట్లాంటి అలవాటు పడి ఇలాంటి నేరాలు పాల్గొడుతున్నారు. ఎదురుగా ఉన్న రాణమ్మ ఇంట్లో ఒంటరిగా ఉందని పోయి ఆ డబ్బు విషయంలో ఆమెని ఇంటి దూరి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.